ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే మీరు కాపు కమ్యూనిటీ ఎక్కువగా చూసుకుంటే జనసేనకు ఉంది అని అంటారు. మరి మీరు చూస్తే వైఎస్ఆర్సీపీ ఉన్నారు. ఇంతకీ కాపు కమ్యూనిటీ ఎవరి వైపు ఉన్నారు? ఇప్పుడు ఎవరైనా సరే ప్రజలకు మేలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ప్రజలు పట్టం కడతారు. కమ్యూనిటీకి ఎవరు? కమ్యూనిటీకి ఇచ్చే పని అయితే 2019లో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం జరిగింది. ఆయనకి 6% వచ్చింది. కాపులు ఆంధ్రప్రదేశ్లో 25% ఉన్నారు. మరి మిగతా పర్సెంట్ అంతా ఎక్కడికి పోయింది? మెజారిటీ ఉన్నవాళ్ళు కాపు. చెప్పండి. ఇప్పుడు ఈ పర్సంటేజ్ అంతా వేయలేదుగా. అంటే ఎవరైతే ప్రజలకు మేలు చేస్తారో వాళ్ళకే ప్రజలు పట్టం కడతారనడానికి ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు. ఓకే. మనం ఈరోజు ఒక టిఫిన్ చేసాం, భోజనం చేసాం, లేకపోతే మన పిల్లల్ని చదివించుకుంటున్నాం, అయితే మనకి హెల్త్ బాగాలేకపోతే ఒక హాస్పిటల్లో చూపించుకుంటున్నాం. వీళ్ళందరూ కూడా ఏ క్యాస్ట్ ఏంటో ఎవరికి తెలియదు. పలానా డాక్టర్ నెంబర్ 1 అక్కడికి వెళ్దాం, అంతే కదా, పలానా హోటల్ బాగుంటుంది అక్కడికి వెళ్దాం. వీటన్నిటికీ లేని ఈ కమ్యూనిటీలు, ఈ సబ్జెక్టులు రాజకీయాలకి ఎందుకని నేను ప్రశ్నిస్తున్నాను. నిజమే, అది ఇప్పుడు రాజకీయం అట్లాగే ఉంది కదా, ఓపెన్గా చెప్తున్నాను. అలాగే ఉండొచ్చు, నా అభిప్రాయం నేను చెప్తున్నాను. ఆంధ్ర రాజకీయం మాత్రం రెడ్డి, కమ్మ, కాపు అండి, ఈ 3 ఉంది. అదే మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు తెలియదు. సరే, వాళ్ళు ముగ్గురు రాజకీయాల్లో అందరూ ఉన్నారు. అంతకుముందు రెడ్డి, కమ్మ, కాపు ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ పందా మార్చేశారు. ఈరోజు మీరు చూడండి, ఎంతోమంది బీసీలు మంత్రులుగా ఉన్నారు, ఎంతోమంది ఎస్సీ ఎస్టీలు మంత్రులుగా ఉన్నారు. నందిగం సురేష్ గారు, ఆయన చాలా సామాన్యమైన వ్యక్తి, నా ఫ్రెండ్ కూడా. మేమంతా కలిసి పాదయాత్రలు తిరిగేవాళ్ళం. కానీ నందిగం సురేష్ ఈరోజు ఎంపీ. పేదల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆలోచన, ఆ విషయంలో మనం చూడొచ్చు.